గురుగారు, ఈవినింగ్ అయింది, కడుపులో ఏమన్నా పడాలి, సలహాలు ఏమన్నా చెప్పొచ్చు కదా. టీ తాగుతావంటరా? అవన్నీ అలవాట్లేవు గురుగారు. మరి ఏంటి తాగుతావా? టీ తాగినట్టు నాకు ఐడియా వచ్చింది గురుగారు, మిర్చి బజ్జీ చేసుకుందాం. నేను ఎప్పుడు మిర్చి బజ్జీ చేయడానికి ఇలా లెంగ్దీగా ఉండే మిర్చి అయితే వాడతాను. ఎందుకంటే ఇవి కంపారిటివ్లీ కొంచెం తక్కువ స్పైస్ ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతాయి. ఈ బుల్లి చాకును తీసుకుని ఫస్ట్ మనం మిర్చి అయితే కట్ చేద్దాం. నేను మిర్చి బజ్జీలన్నీ ఈవెన్ షేప్ ఉండాలని ముందు పాటు కట్ చేసేస్తాను. ఇది టోటల్లీ ఆప్షనల్. నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని లోపల సీడ్స్ తీసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, కొద్దిగా బియ్యపిండి, వామ్, బేకింగ్ సోడా, సాల్ట్, కొంచెం కారం వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం మిర్చిని బ్యాటర్లో డిప్ చేసుకుని బాగా కాగిన ఆయిల్లో వేయించుకోవడమే. బజ్జీ బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఇలా బజ్జీ వేసుకునేటప్పుడు జారిపోకుండా ఉంటుంది. చూసారుగా బజ్జీలు బాగా ఉబ్బి దూరగా ఎలా వేగుతున్నాయో. బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా మనం బయటికి తీసేయచ్చు. ఇంకా ఆనియన్, కొత్తిమీర స్టఫింగ్ చేసుకుని కొద్దిగా నిమ్మకాయ, కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని తింటే ఉంటుంది మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. నేను ఈ బాధ పడలేనండి. గురుగారు, మీరు అలా ఫీల్ అవ్వకండి, మీరు కూడా తీసుకోండి. కొద్దిగా మంటగా ఉంటుంది, జాగ్రత్త గురుగారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా.